ఆలియా, ఏమైంది? ఎన్వెలప్ సంగతి ఏమైనా తెలిసిందా? అంత తలకిందులైపోయింది తను. ఆ ఎన్వెలప్ అన్నయ్య చేతికి అందిపోయింది. బట్ అన్నయ్య అది ఇంకా తెరిచి చూడలేదు. అది సరే కానీ తన ఆ ఎన్వెలప్ ని ఎప్పటికప్పుడు తెరిచి చూస్తాడుగా, అప్పుడేం చేస్తాం? అందుకే ఎలా ఓలా అన్నయ్య దగ్గర నుంచి ఆ ఎన్వెలప్ ని కాజేయాలి మనం. కానీ ఆ పని ఎవరు చేస్తారు? నా వైపు ఎందుకలా చూస్తావా ఆలియా? నేనేం కాజేయలేనా ఎన్వలప్ ఇప్పటికీ నాకు చాలా చెడ్డ పేరు ఉంది. ఒకవేళ దొంగతనం చేస్తూ నేను దొరికిపోయాననుకో, అప్పుడు అవి నన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు. నాకు బెయిల్ కూడా ఇవ్వని జైలు ఉంటుంది చూడు, ఆ జైలు శిక్ష పడుతుంది. మిమ్మల్ని అసలు ఎవరైనా ఏవైనా చేయమంటేనే కదా వైశాలోదిన. మీకు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ చూసారంటే మీకు ఎవరు ఏ పని చెప్పరు. మీకేదైనా పని చెప్పడానికి నాకు ఇంకా ఏమైనా పిచ్చి పట్టలేదు. ఎందుకంటే మీకు ఏదైనా పని చెప్పాననుకోండి, మీరు చిటికలో పట్టుబడతారు. అయితే మీకైతే మీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మీరు పట్టుబడిపోతారని మాత్రం నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది. వద్దాలియా, నువ్వు నా వైపు అలా చూడకు. ఎందుకంటే నేను ఆ పని చేయనంటే చేయను. ఒకవేళ నేను దొరికిపోతే నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది తెలుసా. ఐఎమ్ సారీ, నేను చేయను. అయ్యో, నేను నిన్ను కూడా ఏమైనా చేయమని చెప్పడం లేదుగా. అయితే ఒకటి, నువ్వు ఒక పని ఖచ్చితంగా చేయగలవు. నువ్వు అన్నయ్యని డిస్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు నేనే వెళ్ళి ఆ ఎన్వెలప్ ని కాజేస్తాను. హౌ అబౌట్ దట్? తనకేమో అసలేమీ తెలీదు, మన పని కూడా తేలిక అయిపోతుంది. ఆర్ యు ష్యూర్? అరే ఆలియా, నీ బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది. నేనేమంటున్నానంటే చాలా గొప్ప ఐడియా నీదని. చాలా గొప్పగుంది. అప్పుడప్పుడు నీ బుర్ర కూడా పదును పెట్టు. బుర్రాట బుర్ర పత్తను. అరే ఇదేంటబ్బి, ఇలా ఒంటరిగా మోడలింగ్ చేస్తున్నావే? నన్ను కూడా రమ్మని పిలవచ్చుగా. సారీ అభి, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అండ్ ఐఎమ్ ష్యూర్ నువ్వు కూడా నమ్మలేకపోతుండొచ్చు. ఆ కళ్ళజోడు మనల్ని వదిలి వెళ్ళిపోతుందంటే నేను వెళ్ళి దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్లే కదా నాకు నా తప్పేంటో తెలిసింది. బట్ ఐ ప్రామిస్ యూ, ఫ్యూచర్లో అలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. నిజంగా. ఇంకోటి ఏంటంటే, నేనేమంటున్నానంటే, నేను అనేది ఏంటంటే, ఇక నేను అన్నీ వదిలిపెట్టేస్తానని. షూట్, యాడ్స్, ఫ్యాషన్ షోస్ అన్నీ కూడా. నేను నా టైం అంతా నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అభి. నేను నెంబర్ 1 మోడల్గా కాదు, నెంబర్ 1 భారీగా ఉండాలనుకుంటున్నాను. అభి, నాన్నమ్మ కోలుకున్న వెంటనే నువ్వు పెళ్లి సంగతి మాట్లాడతావు కదా? ఓకే అభి, మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఆలోచించడం లేదా? ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు? పెళ్ళైన తర్వాత ఆలోచిస్తాను. పెళ్ళైన తర్వాత అభి? నన్ను చూడండి. నా కంట్లో ఏదో పడింది. చాలు పోయింది. ఏమైంది? అదే నా కంట్లో ఏదైతే పడిందో అది. నేను 1 minute లో వచ్చేస్తాను. యూ కంటిన్యూ విత్ యువర్ మోడలింగ్. చూసారా నా గొప్పతనం? చూడడమే కాదు నీ గొప్పతనం, అర్థం కూడా చేసుకున్నాను. అంటే ఇక నుంచి నేను నా వస్తువుల్ని కూడా నీ నుంచి జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. నిజమే ఆలియా, ఏదైనా దొంగిలించడంలో నీకు నువ్వే సాటి. వాట్? అదే ఐ మీన్ రక్షించడంలో నువ్వు మనందరినీ రక్షించేశావు. అవును, రక్షించడం అయితే రక్షించింది, కానీ ముందు ఆ ఎన్వెలప్ లో ఏం రాస్తుందో అది కూడా చూడండి. వద్దు, ఇక్కడొద్దు, రూమ్కి వెళ్ళి చూద్దాం పదండి. సరే. మీరిక్కడేం చేస్తున్నారు? అబ్బే ఏం లేదన్నయ్యా, ఏదో ఊరికే కొంచెం
ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాం. అక్కడ మండపంలో కళ్ళజోడు సప్తపతి జరగబోతుంది. తనకి గుడ్ బై చెప్పడానికి తన దగ్గర ఉండటం చాలా ముఖ్యం కదా మనం. అబ్సల్యూట్లీ రైట్ అనియా, పద వెళ్దాం. యాక్చువల్లీ మీరు ముందు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. తొందరగా రావాలా? ఒకవేళ నువ్వు ఆలస్యంగా వస్తే అంత గొప్ప ఇండిపెండెంట్ షో మిస్ అయిపోతావు కదా. ఓకే. అదిగరా బాబు. ఓం శివోపదాద్య మారకండ కపాల రోహిణిపతి ముఖమంగార్క పాతు కాంతం చ శశినందన బుద్ధిజీవ సదా పాతు విగునందన జఠ్రే చ శనీప జీవ మేదిత్రందన పాదోకే సదా పాతు. ఈ ఎన్విలోప్ని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు. ఇందులో ఉన్నది ఏమైనా సరే అది ఈ పెళ్లితోనే ముగిసిపోవాలి. నేను దీన్ని శాశ్వతంగా నాశనం చేసేశాను. ఈ ఎన్విలోప్తో పాటే కళ్ళజోడు తిరిగి వచ్చే అవకాశం కూడా అంతరించిపోయింది. ఇక మీరిద్దరూ సప్తపదికి లేచి నిలబడండి. నీ పెళ్లికి అభినందనలు. ఇప్పుడు చెప్పు, నీ మీద ఏం జల్లమంటావు? ఎర్ర గులాబులా లేక వాటి ముళ్ళా? కమాన్ తను, డోంట్ బి సో మీన్, ఓకే? పాపం తన జీవితంలో ఇప్పటికే ఎన్నో ముళ్ళు నిండిపోయి ఉన్నాయి. అందుకని ఇవాళ ఒక్కరోజైనా పువ్వులు చల్లితే బాగుంటుంది కదా. అయ్యగారు, ఏంటండి ఇలా చేశారు? సప్తపది పూర్తవటానికి ముందే మీరు అగ్నిగుండంలో నీరు పోసేశారు. మీకు అసలు తెలుసా ఇది ఎంత అపశకునమో తెలుసా? సారీ పంతులు గారు, నాకు ఈ విషయం నిజంగా తెలీదు. అపశకునం దేన్నంటారు? ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతే వీళ్ళకి ఏదైనా హాని జరగచ్చు. కానీ వీళ్ళిద్దరికి పెళ్ళే జరగకపోతే ఎటువంటి హాని జరగదు, రైట్? అవునా? అయితే జరగదు. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేద్దాం. ఏమంటారు? పెళ్లి క్యాన్సిలా?
అసలు ఏంటో అంటున్నావు అన్నయ్య? ఈ పెళ్లి క్యాన్సిల్ ఎలా అవుతుంది? నేను ఈ పెళ్లి చేయించగలను అంటే దాన్ని క్యాన్సిల్ కూడా చేయించగలను కదా. ఏమంటారు పంతులు గారు? ఏంటి ఇది చాలదా? ఇలా చేయాలని నిర్ణయించుకుంటే నన్ను అసలు ఇక్కడికి పిలవటం దేనికి? మీకు అర్థం కాదులేండి. అన్నయ్య అసలు నీకేమైంది? అన్ని సవ్యంగానే జరుగుతున్నాయిగా, అంత ప్లాన్ ప్రకారమే జరుగుతున్నప్పుడు నువ్వు మళ్ళీ ఇలా డ్రామా ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదాలియా, ఇది డ్రామా కాదు, ఇది రియాలిటీ. రియాలిటీయా? కొంచెం వెయిట్ చెయ్యి, అన్నీ నీకే అర్థమవుతాయి. సారీ. ఏమైంది అలా చూస్తావేంటి? ఇట్స్ పార్టీ టైం. కమ్ ఆన్, లెట్స్ టేక్ ఏ వాక్. అరే పదా. కమ్. స్టాప్ ఇట్ అన్నయ్య. అసలు ఏం చేస్తున్నావు? అసలు తన పెళ్లి ఎందుకు ఆఫ్ చేస్తున్నావు నువ్వు? కొంచెం కూడా నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య, నువ్వు ఇలా వీళ్ళిద్దరికి పెళ్లి చేయించడం చాలా తప్పని నేను అన్నాను. అప్పుడు నువ్వు నాకు మొత్తం వివరించావు. నాకు అప్పుడు బాగా అర్థమైపోయింది వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం తప్పు కాదు, కరెక్టే అని. మరి ఇప్పుడు అన్ని సవ్యంగా జరుగుతుండగా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? వీళ్ళిద్దరి గురించి మొత్తం నిజమంతా తెలిసి కూడా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావన్నయ్య. తప్పు ఇది కాదు. నేను చేసిన తప్పేంటంటే వీళ్ళు నిజం చెప్పినా దాన్ని అబద్ధం అనుకోవడం. అప్పుడు నా డెసిషన్ తప్పైనా ఇప్పుడు ఇదే సరైంది. ఉన్నట్టుండి ఇప్పుడేమైపోయిందట? నాకు నిజం తెలిసిపోయింది. వీళ్ళిద్దరి నిజం MMS లో ఉన్న నిజం. ఎలాంటి నిజాలన్నయ్యా? ఏ వాస్తవం గురించి చెప్తున్నావు నువ్వు? స్వయంగా వీళ్ళ MMS నువ్వే చూసావు కదా, అప్పుడు దాన్ని నమ్మావు. మరి ఇప్పుడు ఇలా ఏదో నిజమంటున్నావేంటన్నయ్యా? ఆలియా, నేను కూడా ఆ MMS ని ముందు నమ్మాను. ఎప్పటిదాకా అంటే తను డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసేదాకా. ఎంతో విచిత్రమైంది ఈ ప్రజ్ఞ. నేను తన పట్ల తప్పు చేస్తున్నానేమో అని ఆలోచించకుండా ఉండలేని స్థితికి తెచ్చింది. ముందేమో MMS, తర్వాత డివోర్స్. నేను అనుకున్నది డివోర్స్కి బదులు తను నన్ను డబ్బు అడుగుతుంది అని. కానీ తను ఆలిమోనిగా ఏమి తీసుకోననేసరికి నేను ఆలోచనలు పడ్డాను. అసలు తను అలా ఎందుకు చేస్తోందా అని. అప్పుడే నేను ఆ సంగతి అంతు చూడాలని నిశ్చయించుకున్నాను. నిజం తెలుసుకోవాలనుకున్నాను. కానీ నిజం తెలుసుకోవాలంటే నాకు కొంచెం టైం అవసరమైంది. ఒకసారి డివోర్స్ అయిపోయిందంటే ఇక ఆ తర్వాత తను ఈ ఇంట్లో ఉండదని నాకు తెలుసు. అందుకే నేను ఈ పెళ్లి అనే ఈ దొంగ నాటకాన్ని ఆడానప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుందని. ఇక నిజం ఏంటంటే ఆ MMS నకిలీది. మనమంతా చూసినట్టుగా అసలు అక్కడ ఏం జరగలేదు. మీకు మీ అమ్మాయి మీద నమ్మకం ఉంది, నీకు మీ అక్క మీద నమ్మకం ఉంది. కానీ నేనొక్కడినే తనతో కలిసి ఉంటూ కూడా తన గురించి తెలుసుకోలేకపోయాను. తన మీద నాకు నమ్మకం లేకపోయింది. వాట్ రబ్బిష్ అన్నయ్య, ఏదేదో అంటున్నావు నువ్వు. ఒకసారి నువ్వే కదా అన్నావు నువ్వు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది నమ్మలేనని అన్నావు. దెన్ వాట్ ఈస్ హ్యాపెన్ టు యూ అన్నయ్య? తను ఖచ్చితంగా నీకేదో కథ చెప్పే ఉంటుంది.
ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ అన్నయ్య, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నట్టు? నువ్వు కళ్ళారా ఎంఎంఎస్ చూసా, నిజమేంటో నీకు తెలుసు. ఇప్పుడు చాలా తప్పు చేస్తున్నావు అన్నయ్య నువ్వు. సరే నాకు ఒక సంగతి చెప్పు, ఇప్పుడు నువ్వు అన్న వాటన్నిటికీ ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది నా దగ్గర. రామ్ సింగ్, చెప్పండి సార్. నేను నీకు ఒక సీడీ ఇచ్చాను కదా, దాన్ని ఇప్పుడు అందరి ముందు ప్లే చేయి. మనమంతా మనకి ఏం చూపించారో అది మాత్రమే చూసాం. అంటే మనం ఆ వీడియోని లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకే చూసాం. లైట్స్ ఆన్ అయిన తర్వాత ఏం జరిగిందో మనం చూడలేదు. అదే నేను ఇప్పుడు మీకు అందరికీ ఈ వీడియోలో చూపిస్తాను. నేను బంటి బబ్లీకి చదువు చెప్పడానికి వచ్చాను. మీ అక్కగారు ఉన్నారు కదా, ఆ వైశాలి, ఆవిడ నిన్న కాలేజ్కి వచ్చారు. పిల్లలకి ట్యూషన్ చెప్పమని ఎంతో బతిమిలాడారు. ఇక ఆఖర్లో నువ్వే నా పేరు చెప్పేవన్నారు. నేనా? నేనెప్పుడు చెప్పాను? అసలు నువ్వు ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు? నేను ఆయన పర్ఫార్మెన్స్ చూడాలి, అందుకే నేను గబగబా మెట్లెక్కాను. నువ్వు ప్లీజ్ ఆ టీవీ కొంచెం ఆన్ చేయవా? ఈ వీడియో మీకెలా వచ్చింది? బెడ్రూమ్లో అయితే కెమెరా కూడా లేదు కదా. అంటే నీకు మొదటి నుంచి వివరించాల్సి ఉంటుంది. రేపే పెళ్ళి. ఇంతవరకు నాకు ఏ వివరాలు తెలియలేదు. అసలు నిజమేంటో ఎలా తెలుస్తుంది? నాన్నమ్మ కోలుకున్న లోపలే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆవిడికి పూర్తిగా నయమైపోయిందంటే అప్పుడు ఆవిడ ఇదంతా చూసి మళ్ళీ షాక్ అవుతుంది. అలా రెండోసారి కూడా షాక్ తగిలితే, పైగా ఈ కళ్ళజోడి విషయంలో ఇదంతా చేయడం నాకు కూడా కొంచెం బాధగా ఉంది. అడుగడుగునా తను తన కళ్ళతో ఇదంతా ఆపేయమని నేను ప్రాధేయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఇందులోంచి ఎలా బయటపడ్డాం? ఈ కారు బంటి ఆడుకునేది కదా, ఇది నేనే తనకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాను. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? బంటి, ఏంటిది బంటి? నువ్వు నీ కారుని నా గదిలో ఎందుకు వదిలేసావు? ఒకవేళ నీకు ఈ కారు నచ్చలేదంటే నాకు చెప్పుండాల్సింది. నేను నీకు వేరే గిఫ్ట్ ఇచ్చేవాడిని. లేదు బాబాయ్, ఈ కార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకే దీనికోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. అలాగా? మీకు తెలుసా బాబాయ్, ఈ కారులో కెమెరా సెట్ చేసి ఉంది. నేను ఈ కారుతో ఆడుకుంటూ ఉండగా నాకొక ఎలుక కనిపించింది. అది పారిపోతూ ఉంటే దాని వెనక ఈ కార్ని వదిలాను. ఎలుక పరిగెడుతూ ఉంది, కారు కూడా దాని వెనకే పరిగెడుతుంది. అదంతా దీంట్లో రికార్డ్ కూడా అయింది. నేను మీకు చూపిస్తాను. బాబాయ్, నాకు దీంట్లో రికార్డ్ అయింది చూడాలనుంది. ఆ సమయంలో నేనేదో సరదా కోసం ఆ వీడియో చూడడం జరిగింది. అప్పుడు నాకు ఒకటి కనిపించింది. అది నేను ఎన్నడూ ఊహించలేదు. నాన్న బంటి, ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నా మమ్మీ. బాబాయ్ నువ్వు చూస్తూ ఉండు, నేను 5 minutes లో వచ్చేస్తాను. విధి. విధి అనేది ఎప్పుడూ మంచి వాళ్ళకి తోడుగా నిలుస్తుందని వింటూ వచ్చాను. కళ్ళారా చూశాను. నిజంగా విధి అనేది చాలా గొప్పది. ఎందుకంటే నేనిచ్చిన కారు నా గదిలోనే ఉంది. అందుకే లైట్స్ ఆన్ అయిన తర్వాత ఏమైందో ఆ కారులో రికార్డ్ అయింది. లేదంటే నాకు నిజం ఎప్పటికీ తెలిసేది కాదు. నేను చేసింది తప్పే, కానీ నా వల్ల పెద్ద నేరం జరగకుండా ఆ కారు నన్ను కాపాడింది. ఐఎమ్ సారీ, నేను నీ విషయంలో చాలా తప్పుగా వ్యవహరించాను. నిన్ను నమ్మకపోవటం అన్నది ఎలాంటిదంటే కళ్ళు మూసుకొని సూర్యుడి వైపు చూస్తూ సూర్యుడే లేడనుకోవడం లాంటిది. నువ్వు నాకు వివరంగా చెప్పాలని చాలా ప్రయత్నించావు, కానీ నేనే నీ మాట వినిపించుకోలేదు. కానీ చివరికి
నువ్వే కరెక్ట్, నేను రాంగ్. నాకు కొంచెం ఈగో ఉన్నమాట నిజమే. అందుకే నాదే పొరపాటని రుజువయ్యాక నేను కొంచెం బాధపడ్డాను. అయితే నువ్వు ఇన్నోసెంట్ అని రుజువైనందుకు సంతోషంగా కూడా ఉంది. ఇవాళ నన్ను నేను అంత చిన్నవాడిగా ఫీల్ అవుతున్నాను. నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను. నిన్ను నానా మాటలు అని నిన్ను టార్చర్ పెట్టి ఈ పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితి కల్పించాను. నేను నీ పట్ల వ్యవహరించిన తీరుకి అందుకు ఐఎమ్ వెరీ సారీ. మీరు నాకు క్షమాపణ చెప్పకండి. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఆనందం ఏమిటంటే మీకు నా గురించి నిజం ఇంకా మీ పొరపాటు తెలుసుకున్నారు. ఇక తప్పనేది ఏ మనిషి అయినా తెలియక చేస్తాడు. కానీ మీరు నాకేదైతే ఉపకారం చేశారో దాని వెనుక మీ మంచితనం, మీ సదుద్దేశం ఉంది కదా.